నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ రా. ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్య బాబోయ్ ఏంటిలు ఏండే నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. లక్ష్మి లక్ష్మి అబ్బబ్బబ్బా ఏంటండి? ఏం చేస్తున్నాలే? త్వరగా టిఫిన్ ఎట్టు, బయటికి వెళ్ళే పని ఉంది. సరేనండి. అమ్మో ఈ నెలలో అప్పుడే 20 రోజులు అయిపోయి కానీ షాప్ లో పైసా ప్రాఫిట్ మాత్రం రాలేదు. ఇది ఎలాగే సాగితే మనమే కిరాణా కొట్టు మూసేసి ఇడ్లీ కొట్టెట్టుకోవాలి. ఇదేంటి ఇంకా రావట్లేదు? లక్ష్మి ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అబ్బబ్బబ్బా ఇడ్లీ ఉడుకుతుందండి. ఈ లోపు మీరు స్నానం చేసి వచ్చేయండి. టిఫిన్ తినాలంటే స్నానం చెయ్యాలని రూల్ ఏమైనా ఉందంటే పళ్ళు తోముకుంటే సరిపోదు. ముందు నువ్వు ప్లేట్ పట్టుకురా. అబ్బా ఈయనొకరు ఆకలికి అస్సలు ఆగలేరు. అప్పా మా ఆడికి నేనంటే అంత ఇష్టం. ఫ్రెష్ కాకపోయినా అన్ని ఫ్రెష్ గా చేసి తీసుకొత్తది. మరి నాకు పతియే ప్రత్యక్ష దైవం కదండి. దిస్ హస్బెండ్ బ్లెస్ యూ. ఇదేంటి ఇడ్లీ ఒకటైట్ చట్నీ ఏది? అబ్బా ఉండండి పోస్తున్నాను. పోస్తున్నావా? కొంపతీసి మీద ఏంటి పప్ప? పోసే రోజు అన్నంలోకి పప్పే కదా పెడతావు, ఇప్పుడు టిఫిన్ లో కూడా పప్పేనా? అబ్బా బాగుంటుందండి, మీరు కళ్ళు మూసుకొని తినచ్చు. తింటాను. 25 ఏళ్ళ నుంచి కళ్ళు మూసుకొని కాపురం చేస్తున్నాను. అలాంటిది కళ్ళు మూసుకొని ఈ పప్పుతో ఇడ్లీ తినలేనా ఏంటి? ఏంటండి మొహం అలా పెట్టుకుంటున్నారు? హ్యాపీగా తినండి. ఇడ్లీలో పప్పు పెట్టి ఏదో పాయా పెట్టినట్టు హ్యాపీగా తినాలా? ఏంటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు, ఇదే హ్యాపీగా తింటున్నా. ఇదేంటి ఎలా ఉంది? లక్ష్మి ఫర్ మై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్న డౌట్ అడగచ్చా? చెప్పండి. ఈ పప్పు నిన్న చేసిన పప్పు కాదు కదా? అదేంటండి అలా అంటారు? నువ్వు ఫీల్ అవ్వకు, జస్ట్ టేస్ట్ ఒకేలా అనిపిస్తే అడిగాను. మీకు నిన్న చేసిన పప్పు ఎందుకు పెడతానండి? నాకు తెలుసు నువ్వు పెట్టవని, అందుకే మొన్న చేసిన పప్పు పెట్టాను. మొన్న చేసిన పప్పా? అవునండి, 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లోనే పడి ఉంటుంది. పడేద్దాం అంటే మనసు రావట్లేదు. అలా అని నా కడుపులో పడేస్తావా? ఏంటండి అలా ఊసేస్తున్నారు? ఇదే మొన్నటి పప్పు నిన్న పెడితే తిన్నారు, ఈ రోజు పెడితే తినడానికి ఏమైంది మీకు? అది నిన్న కాబట్టి తిన్నానే. అయితే ఈ రోజు కూడా తినండి. వాసన వస్తుంది. అయితే సెంటు కొట్టుకొని తినండి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈ రోజు ఆ పప్పు అయిపోవాల్సిందే. ఏం మాట్లాడుతున్నావే? గిన్నెలో పప్పు అయిపోయే లోపు నేనైపోతాను. అబ్బా పప్పే కదా నాన్నగారు, తినేండి, కడుపులో మూలపడి ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా కొడుకులు కలిసి నన్ను లేపేసి నా మీద వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు పనిచేసుకుందాం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో ఏంటండి ఆ మాటలు? నువ్వు నోర్మి. పొద్దున్నే పతి అయిన ప్రత్యక్ష దైవం ఉన్నప్పుడే అనుమానించాల్సింది. ఇదంతా నన్ను ఆ దైవం దగ్గరికి పంపించాలనే ప్లాన్ అని తప్పు చేశా. ఐ డిడ్ ఎ మిస్టేక్. అబ్బా అమ్మా ఆయన అలాగే వాళ్తూ ఉంటాడులే గాని వాగుతున్నాను. నువ్వు వెళ్ళి డిఫరెంట్ గా చెప్తానే. సరేరా. ఇందాకేమన్నావురా? పప్పే కదా నాన్నగారునా. ఇప్పుడు అదే పప్పు ఆడికి ఎట్టవే, ఎలా తింటారో నేను చూస్తాను. మొన్న చేసిన పప్పు తినాల్సిన కర్మ వాడికేంటండి? వాడి కోసం స్పెషల్ గా చట్నీ చేశాను, ఇదిగోరా వేసుకో. అమ్మ నా అమ్మ కొడుకుల్లారా ఎంతకి తెగించారా? నాకేమో 3 రోజుల క్రితం చేసిన పాసిపోయిన పప్ప, ఆడికేమో ఫ్రెష్ గా మిక్సీలో రుబ్బిన పల్లీ చట్నీయా. ఎంత పార్షియాలిటీయా? అబ్బా వాడు పసిపిల్లోడండి. ఆడు పసిపిల్లోడేంటే? చూడు, ఇడ్లీని చట్నీలో ముంచుకొని తినట్లేదు, చట్నీనే ఇడ్లీతో నంచుకొని తింటున్నాడు. అబ్బా దిష్టి పెట్టకండి, అసలుకే ఎదిగే పిల్లోడు. ఇంకా ఆపు. నాకేమో పసిపిల్లోడు అన్నావు, ఇప్పుడేమో ఎదిగే పిల్లోడు అంటున్నావు. వెనకేసుకుని రావడానికైనా ఓ అర్థం ఉండాలి. అబ్బా నాన్నగారు ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? నాకేమో పల్లి చట్నీ పెట్టింది, మీకేమో పప్పు పెట్టింది, అంతే కదా? సర్లే అమ్మా, నేను కొంచెం పప్పు వేసుకుంటాను, మా అన్న కొంచెం పల్లి చట్నీ. అది మొన్నటి పప్పురా. ఇప్పుడు పప్పు అయితే ఏంటి నాన్నగారు? కడుపులో వేస్తే పిప్పి అవ్వాల్సిందే. చూడండి
తినకండి. మీలా వంకలు పెట్టకుండా ఎంత చక్కగా తింటున్నాడో చూసి నేర్చుకోండి. ఆ? సరిపోయారా బాబు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే. నాన్నగారు మీరేమైనా అమ్మాలనుకుంటే తిన్నాక అనండి. ఎందుకంటే తింటున్నప్పుడు తిడితే తిట్టరు ఒంటికి ఎక్కువ. నీకు చదివే బురకెక్కలేదు, ఇంకా తిట్లే ఎక్కితేలే. అబ్బా నాన్నగారు తిన్నప్పుడు కొడతారేంటండి? నువ్వు తిట్టొద్దావు గాని కొత్తద్దని చెప్పలే కదరా. ఏ ఆబరాసేదవా. అబ్బా ఉండండి, మీకు ఫన్ మోదీ స్టైల్లో ఒక మదబ్లీ టచ్ చెప్పిస్తా. అమ్మా ఒరే ఒరే, కొట్టినప్పుడు వదిలేసి కొట్టినప్పుడు అరుతున్నావేంట్రా? అవడానికి మీరు కొట్టలేండి నాన్నగారు. అమ్మా ఆ, ఏమైందిరా? ఎదిగిన పిల్లోని పట్టుకొని కొడుతున్నారేంటండి? ఏమైంది నాన్న? కడుపు నొప్పి. ఆ? తల మీద కొడితే కడుపు నొప్పి రావడం ఏంట్రా? అంటే నేను తలనే కొట్టింగానే ఇడ్లీ గొంతులోకి వెళ్ళి పక్కన గ్యాస్ గా బామ్ అయిపోయిందండి. అమ్మా నువ్వు ఊరుకోరా. అసలు ఏంటండి మీరు పిల్లోడిని ఎలా పడితే అలా కొట్టడమేనా? చూసే ఆ నాటకాలు ఆడుతున్నాడే, నేను తల మీద కొడితే కడుపులో నొప్పి రావడం ఏంటి? చెప్పాడు కదా గ్యాస్ వచ్చేసిందని. ఆడో పెద్ద MBBS డాక్టర్, నువ్వు ఆడు చెప్పిందే నమ్ము. అయినా ఊరుకోండి, పిల్లోడిని తల మీద కొట్టడం ఏంటి? పిల్లలకి తల మీద అంత సున్నితంగా ఉంటుందో మీకు తెలీదా? చూసే అది పసిపిల్లలకి, ఈళ్ళంటి పసి ఏనుగులకు కాదు. అదిగా మళ్ళీ ఏది కడుతున్నారు? రే నువ్వు ఇంక నోరు పోయిరా, ఎవరు దొంగేడుపులు నువ్వును. తొంజేరుపులా చూడమ్మా, నీ ముందు ఎలా అంటున్నారు? ఓ పక్క నేను నొప్పితో చచ్చిపోతుంటే. ఊరుకోరా. అసలు నేను లాస్ట్ ఎప్పుడు ఏడ్చాను అమ్మా? ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు నాన్న కొట్టినప్పుడు ఏడ్చాను. ఈ మధ్యలో ఎప్పుడేమి ఏడ్చానా? ఏడ్చానా? లేదురా, లేదు. అలాంటిది అన్ని గట్టిగా కొట్టుంటారు. నువ్వు ఊహించుకో. ఊరుకోరా నాన్న, ఊరుకో. నువ్వేంటి లక్ష్మి అన్ని ఊరుకోమన్నావు? ఎరా ఊరుకుంటే లేచిపోతున్నావా? చూడమ్మా మీ ముందు. ఏంటి ఏముంది? నీ అమ్మాయి ఏమన్నా పెద్ద సూపరా? లేదా దాని ముందు నేను నిన్ను ఎప్పుడు కొట్టలేదా? అమ్మా నువ్వు ఆ తొంగేడు ప్లాపుతావా? నేను ఇప్పుడు తెలత తీయాలా? అదిగో ఇంకా సౌండ్ వస్తుంది. ఏంట్రా అమ్మ దాని అమ్మ? ఏమండి? ఏంటి అలా లేచావు? తిట్టేస్తావా? లేదు, కొట్టేస్తా మిమ్మల్ని. అసలు మీరు కొట్టడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఏం మాట్లాడుతున్నావే? నేను కొట్టడం వల్ల ఆడాలా తయారవడం ఏంటి? అవును, మీరు ఇలా కొట్టడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నేను కొట్టకపోతే మహాత్ముడు అయిపోతాడా? అవును, అయిపోతాడు. తప్పు చేసినప్పుడల్లా వాడికి నచ్చ చెప్పడం మానేసి బెల్ట్ తీసి కొట్టడం చేసేవారు. అందుకే వాడికి ఇంకేం చేయాలన్న భయం వేసి కుక్కిన పెళ్ళ ఇంట్లోనే పడున్నాడు. మీరు అలా లేకపోయి ఉంటే ఈ పాటకి నా కొడుకు బయటకు వెళ్ళి ఏదో ఒకటి సాధించేవాడు. వాడు నాతో ఏమన్నాడో తెలుసా? నాన్నగారు కనీసం బొమ్మరిల్లు ఫాదర్ లో ఉన్నా బాగున్నమ్మా అని అన్నాడు. అవును నాన్నగారు, మీరు బెంత్తో కొడితే ఆ గిరికితో మా హార్ట్ మెల్ట్ అవుతుంది అనుకోవడం మీ ఫాయిట్. అసలు పెద్దోళ్ళు పిల్లల్ని కొట్టడం. ఆపే, ఇంకెవి డైలాగ్ చెప్తారు? ఇప్పుడు ఏంటి నేను కొట్టడం వల్ల అలా తయారవుతున్నాను అంటావు? అవును. ఓకే, అయితే నువ్వు చెప్పిందే నిజమైతే ఎప్పటి నుంచి 24 hours అంటే రేపు మార్నింగ్ ఇదే టైం వరకు ఆడేం చేసినా, ఏ తెంగర పని చేసినా నేను ఆడి మీద చెయ్యి కాదు కదా కాళ్ళు కూడా ఎత్తను. ఏం మాట్లాడుతున్నా నాన్నగారు? ఏం చేసినా కొట్టరా? ఏం చేసినా కొట్టండిరా. నీ అమ్మ చెప్పిందిగా నేను కొట్టడం వల్లే నువ్వు ఎలా తయారవుతున్నావు అని. అందుకే మీకు ఈ ఆఫర్. చూద్దాం, కొట్టకుండా ఉంటే ఈ 24 గంటల్లో నువ్వు ఏం బాగుపడిపోతావు. నాన్నగారు నిజంగానే నన్ను రోజంతా కొట్టుకున్నా ఉంటారా? ఈస్ ఇట్ ట్రూ? నిజంరా. మాట తప్పితే ఏం చేస్తారు? నువ్వు ఏం చెప్పినా చేస్తారు. మాట మీద నిలబడాలి మరి చెప్తున్నా. నేను మీలా కాదే, మాట మీద నిలబడే మనిషిని. మరి నేల మీద నిలబడ్డారు. జోకి నాన్నగారు. కంట్రోల్. నాన్నగారి కోపం రావట్లేదు. అమ్మా ఈయన చెప్పింది నిజమేనేమనే, ఈ రోజు అంతా నన్ను కొట్టరేమో. కొడితే నేనేం చెప్తే అది చెయ్యాలి కదా. సరేలే, నువ్వు వెళ్ళి ముందు వంట పని చూడు.
నాన్నగారు ఉమ్, మీరు నాకింత బంపర్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఈ శుభ సమయంలో మీకు నిజం చెప్దాం అనుకుంటున్నాను. నిజమా? ఏడేదో ఓపెన్ అప్ అవుదాం అనుకుంటున్నాను ఎదవా. చెప్పరా ఏంటా నిజం? రోజు మీ ప్యాంట్ ప్యాకెట్లో చిల్లర దబ్బేసేది నేనే నాన్నగారు. ఆ? మీరేమో అమ్మ అనుకొని ఏం అడగట్లు. నా కొడక. హే ఏంటి నాన్నగారు మీ కోపం వస్తుంది? నాకేం రావట్లేదు. లేదు నాన్నగారు మీరు కోపడుతున్నారు. లేదురా. హే ఫేస్ కూడా వెత్తగా మారిపోతుంది, మీకు కోపం అవుతుంది నాన్నగారు. లేదురా, నాకే కోపం రాలేదు. అది కూడా సూపర్. అలా అయితే నేను మీకు రెండే నిజం చెప్పాలి. ఇదేంటి? మన కొట్లో అప్పుడప్పుడు సామాన్లు పోతూ ఉంటాయి కదా నాన్నగారు, ఆ అవన్నీ లేపేసి సెకండ్ హ్యాండ్ లో అమ్మేసాను నేనే. ఆ? ఎంతకు తెగించావురా? పాపం నేను సామాన్లు దుబ్బేసేది గొరగాడేమో అనుకొని ఆడికి జీతం కట్ చేస్తున్నాను. ఓ పెట్టి నాన్నగారు పెట్టి. ఏంట్రా పిట్టి? ఉండు నీ పని చెప్తా. ఏంటి కొడతారా? కొట్టండి, ఇక్కడ కొట్టండి, ఇక్కడ కొట్టండి, ఇదిగో ఇటుకినే కొట్టండి. మ్మ్. కొట్టండి. ఆదిలో ఎన్టీఆర్ లో ఉండే మీరు ఇలా అరవింద సమేతలో ఎన్టీఆర్ లో మారిపోయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ నాన్నగారు, వెరీ ప్రౌడ్. 24/7 ఇవ్వరా. అరవింద సమేత ఫస్ట్ ఫైట్ చూపిస్తాను. ఏం నాన్నగారు ఎలా ఉంటున్నారు? ఏం లేదులేరా, నువ్వు వెళ్ళి ఏదైనా పని చూసుకో, నేను షాప్కి వెళ్ళి వస్తా. నో నాన్నగారు, నో నో షాప్ టుడే. ఈ రోజంతా మీరు నాతోనే టైం స్పెండ్ చేయాలి. నేను చేసే ఓవర్ యాక్షన్స్ కి మీ రియాక్షన్స్ నాకు కావాలి. అబ్బా సర్లేరా, స్నానమైనా చేయనిస్తావా? అక్కడ కూడా వచ్చిన రియాక్షన్ చూస్తావా? వద్దులేండి బాగోదు, మీరు వెళ్ళరండి. ఈలోపు మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. సర్ప్రైజా? ఏంట్రా ఇది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా నాన్నగారు, మీరు వెళ్ళరండి. నైట్ నల్లుల బిర్యానీ తేడా కొట్టినట్టు మోషన్స్ పట్టేసుకున్నాయి. ఎవడాడు? హలో భయ్యా. భయ్యా కౌనే రే తూ? మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు నన్ను అడుగుతున్నావేంట్రా? తూ కౌనే. మే డెలివరీ బాయ్ హూ, తుమ్ ఓన్లీ ఆ మను. తుమ్ములు కాదు, మోషన్స్. ఏంటి ఏం తెచ్చావు టాబ్లెట్లా? నెయ్యి భయ్యా. నెయ్యా? నెయ్యి ఎవడు ఆర్డర్ పెట్టాడు? అరే భయ్యా నెయ్యి. ఒరే క్యా చాహియే రే తెరకు? మను. ఓ ఆయదవా, వాళ్ళ నాన్న చేతిలో తన్నులు తింటూ ఉండుంటాడు. రే మన ఈడు ఎలా పిలిస్తే పలకడు. ఇప్పుడు చూడు. ఒరే మన ఏదో ఆర్డర్ పెట్టుకున్నావు కదా, నేను తినేస్తున్నాను. మనోహర్ బ్రాకెట్ లో మను, అది నేనే భయ్యా ఆర్డర్ ఇచ్చాను. చూసావా ఎలా వచ్చాడు? ఎరా ఏం పెట్టుకున్నావు ఆర్డర్? ఆవకాయ గోంగూర మిక్స్డ్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ. అదేం బిర్యానీ రే, పేరింటుంటేనే కడుపులో తిప్పేస్తుంది. సర్లే సగం సగం తిందాం పద. ఏంట్రా తినేది? ఇది నేను పెట్టుకున్న ఆర్డర్, నేను మాత్రమే తిన్నాను. ఏంట్రా ఎక్స్ట్రాలా? మీ నాన్న ఇంట్లో లేరా? ఎంత ధైర్యంగా ఆర్డర్ పెట్టుకున్నావు? నాన్నగారు ఇంట్లో ఉంటా పెట్టుకోకూడదా? నాన్నగారు, నాన్నగారు. ఏంట్రా నీ బాధ? ఏమైంది? డెలివరీ కేమ్ ప్లీజ్ పే ద బిల్. పిజ్జా? ఏం డెలివరీ? బిర్యానీ సార్, బిల్ 600. పేరు కూడా ఏదో పెద్దదే చెప్పాడు. ఇదిగో బాబు. ఏంటంకుల్ నేను చూస్తున్నంత నిజమేనా? ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి, మీరు డబ్బులు కట్టడం ఏంటి? కోప తీసి నేను ఇంకా కళ్ళ ఉన్నాను. ఓసారి కొట్టండి చెప్తాను. అబ్బా నొప్పి వచ్చింది. నిజమే. ఏంటంకుల్ ఈ విధి వైపరీత్యం? ఈ సీన్ చూసి దెబ్బకు బాత్రూమ్ కూడా అయిపోయింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఐ వాంట్ టు నో రైట్ నౌ, ప్లీజ్ టెల్ మీ. ఏం లేదురా, ఈ రోజంతా ఆడేం చేసినా కొట్టలని మాటిచ్చాను, అందుకే అలా రెచ్చిపోతున్నాడు. So sad of you, man. Crazy, crazy. కొట్టాడుగా ఛాన్స్. కొట్టేళ్ళే. ఎందుకే నువ్వేటి ఎలా వచ్చావు? ఇందాక చెప్పాను కదా అంకుల్, దెబ్బకు బాత్రూమ్ అయిపోయిందని. దానికోసం వచ్చా. మిడిల్ క్లాస్ లైఫ్, సింగిల్ రూమ్, సింగిల్ బాత్రూమ్, లిల్లీ వ్యాన్. కొంపేదో. యా మనుగడిని వచ్చాక అప్రిషియేట్ చేస్తాం. బిర్యానీ కొంచెం నాకు కూడా ఉంచమనండి. నాన్నగారు ఓ 100 రూపాయలు ఏమన్నా? 100? దేనికి? బిర్యానీ తెమ్మను కదా నాన్నగారు, అది అరగడానికి థమ్స్అప్ ఏమంటే ఐస్ వస్తాం. బిర్యానీ తినేసావా? ఒరే బిల్లు మీద ఏదో ఫ్యామిలీ ప్యాక్ అని ఉంది. అవును నాన్నగారు, కానీ కొన్ని తక్కువ ఇచ్చాను. సాయంత్రం జంబో ప్యాక్ ట్రై చేయండి. ఏం నాన్నగారు పిచ్చారని అవుతాడు? 100 ఇవ్వండి. దేనికిరా? 2 లీటర్ థమ్స్అప్ బాటిల్కా? ఎగ్జాక్ట్లీ నాన్నగారు, నీకెలా తెలుసు? నాకే కాదురా, అందరికీ తెలుసు. హెల్
వావ్, అష్టగ్రహ కూటమిలాగా ఇలాంటి ఛాన్స్ మనకు మళ్ళీ దొరకదు. దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకొని నైట్ పార్టీ సెట్ చేసుకోవాలి. సాయంకాలం టెటేం. నాన్నగారు ఏంట్రా? ఇది మీ బెల్టానండి. అవును, కానీ దాంతో ఈరోజు పని లేదుగా. నాకుందగా. ఆ? ఏం చేస్తున్నావురా దాంతో? ఏం లేదండి, ఈదులో పిచ్చి కుక్కలు నైట్ టైం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే యాక్టింగ్ చేస్తారు. ఆడికి కోటింగ్ ఇచ్చి చెప్తాం. ఎందుకురా? మిమ్మల్ని అలా కొట్టలేను కదండి, కనీసం ఆటలైనా కొట్టుకుంటా. ఒసే లక్ష్మి, కొడుకును కనమంటే ఎవకంకరను కన్నావు కదా. నాగారు ఆ, వచ్చావా? నా బెల్ట్ ఎదురా? అంటే పిచ్చి కుక్కకి నాకు మధ్య జరిగిన ఫెరోషియస్ ఫైట్, అది నా ఫీట్ పట్టుకోవడానికి వస్తే నేను మీ బెల్ట్ అడ్డంగా పెట్టాను. అంతే, ఆ కుక్క చేతిలో మీ బెల్ట్ వీర మరణం పొందింది నాన్నగారు. మెదర్ బెల్ట్ రా. అవన్నీ కుక్క కింద వేస్తున్నాను గారు. రండి మన నిమిషం మౌనం పాటిద్దాం. అవును, ఆ పక్క బంగారం లాంటి నా బెల్ట్ ని కుక్క పాలు చేస్తావా? ఉండరా, నీ పని చెప్తాను. మాటిచ్చారు నౌని గారు, ఆ? మాటిచ్చారు. ఒక్కొక్క తప్పు కాదు, 100 తప్పులు ఒకేసారి చేసిన కొట్టలని మాటిచ్చారు. మాట తప్పుతారా నాన్నగారు? తప్పరు. ఆ? ఎందుకంటే ఆయన దేవంశం, పిసిని కొట్టు వంశం, మాట తప్పని మడం తెప్పని వీర వంశం. చూసావా, నువ్వు ఎన్ని మాటలు అంటున్నా ఆయన చెయ్యి కాదు కదా, నోరు కూడా ఎత్తట్లేదు. ఈస్ దట్ మచ్ కమిటెడ్ టు హిస్ వర్డ్స్. ఈస్ పిసినికోట జగన్నాథం, ఫాదర్ టు ఎ స్పాయిల్డ్ సన్, హస్బెండ్ టు ఎ ప్యాంపర్డ్ వైఫ్. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు ఈ ఎలుగు బంటు. దాట్స్ గుడ్. అయితే నేను నా తదుపరి దోలాసం స్టార్ట్ చేసుకుంటా. యా, ఆఫ్ కోర్స్ యు కెన్. ఏంటి అంకుల్, దీనికి ఎలా అయిపోతున్నారు? నైట్ మేము ప్లాన్ చేసి చూస్తే ఇంకేమైపోతారా? బయట ఏం ప్లాన్ చేశారా? చెప్పడం ఎందుకు, చూపించేద్దాం పదండి. రండి రండి అంకుల్, రండి. వెల్కమ్ టు యువర్ బర్త్డే పార్టీ. ఆ? నా బర్త్డే పార్టీయా? అవును నాన్నగారు, మీ బర్త్డే పార్టీ. అది ఈ రోజు కాదు కదరా? ఏ రోజు అయితే ఏంటి నాన్నగారు, డబ్బులు కట్టింది మీరే కాబట్టి మీదే బర్త్డే పార్టీ. ఆ? నేను కట్టాను. యా అంకుల్, మీ కార్డ్ ట్యాప్ చేసి. ఏ మావా, మ్యూజిక్ మ్యాన్. ఏంటి అంకుల్ మొహం అలా పెట్టారు? ఇట్స్ ఎ బర్త్డే పార్టీ. ఏ తోరా తోవరక్తం తెయ్యకుతా తంకులు తాడొక్కడనే తొట్టతోడదు తాని తన తుగ్గురిని తుల్లుగా తుమ్మేయచ్చు. యా యా, ఐ నో మ్యాన్. దరి తెందుకు తాముగా తుందు. ఇట్స్ ఓకే మ్యామ్, ఐ విల్ మేనేజ్. అంకుల్, థమ్స్ అప్ తీసుకోండి. నాన్నగారు, come on, chill man, enjoy. ఎంజాయ్. ఎంతటి మర్యాదస్తుని పట్టుకొని ఎంగిలాకులు ఎత్తుకుని ఎలుగుబంట అన్నాడు రా. అంతేకాదురా గోర, పార్టీ అయిపోయాక మావయ్యతో ఒళ్ళు కూడా నక్కించుకుంటా అన్నాడు. బాబాయ్ బాబాయ్, అంకుల్ నేను మనిషిలో మారిపోతున్నాను. బాబాయ్ ఫేస్ రెడ్గా అయిపోతుంది. వాల్యూమ్ పెంచండి రా. అయ్యి నాన్నగారు కూడా పార్టీ వైపులోకి వచ్చారు. రే మావా, పెంచుతున్నా. సొగసు నీకిస్తానురా, పపాసు బంగారు బొమ్మలురా, పపాసు బంగారు బొమ్మలురా, పపాసు బంగారు బొమ్మలురా, పపాసు బంగారు బొమ్మలురా. The next day. ఇంత హ్యాస్ ఉంది. ఈయనేటి రోబో సినిమాలో రజనీకాంత్ ఎలా ఉన్నాడు? పార్టీ అయిపోయిందా పుష్ప? నాన్నగారు కొట్టనన్నారు కదండి. అది నెమ్మల.